హలో నమస్తే. కాళేశ్వరం అంశానికి సంబంధించి పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికని క్యాబినెట్ ఆమోదించి నిన్న తెలంగాణ అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సిబిఐకి ఇస్తున్నట్లు ప్రకటించింది. సిబిఐ ఈ అంశాన్ని విచారణ చేయబోతోంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఏం ఆశించింది? కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది? తెలంగాణ ఏం సాధించింది? ఈ కాళేశ్వరం అంశం పైన సిబిఐ విచారణ చేయడం ద్వారా తెలంగాణకు జరిగే ప్రయోజనం, కాంగ్రెస్ పార్టీకి జరిగే ప్రయోజనం ఏంటి? సో న్యాచురల్గా అయితే తెలంగాణకి ఏం ప్రయోజనం జరుగుతుందో చూడాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏం ప్రయోజనం జరుగుతుందో చూడాలి. సో తెలంగాణకు ప్రయోజనం ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాను మీకు. ఏం ప్రయోజనం జరగబోతుంది, ఏం నష్టం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిబిఐ విచారణకి వెళ్ళింది? కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సిబిఐ విచారణకి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ జుట్టుని బీజేపీ చేతిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ సర్కారు అని అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందా, బీఆర్ఎస్ పార్టీ జుట్టు ఎందుకు పెట్టింది అంటే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనే విషయంతో సంబంధం లేదు. సిబిఐ విచారణ చేయదలుచుకుంటే, సిబిఐ విచారణ వేధించదలుచుకుంటే, సిబిఐ అక్రమంగా అరెస్టులు చేయదలుచుకుంటే వాళ్ళకు కేసు ఉంటే చాలు, ఎఫ్ఐఆర్ ఉంటే చాలు. ఈ దేశంలో చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం ఆశించింది? కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆశించింది. మొత్తం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఈ ₹1 ఈయన దగ్గర నుంచి ఈయన తీసుకున్నాడు, ఇలా అవినీతి జరిగింది అనే పాయింట్ ఎక్కడా కనపడట్లేదు మనకి. అవినీతి జరగడానికి సంబంధించిన పాసిబిలిటీసో జరుగుంటాయన్న ఊహలో అజంప్షన్స్ కనపడ్డాయి తప్ప అవినీతి ఇక్కడ జరిగింది ఇలా అని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది పీసీ ఘోష్ కమిషన్, ఎక్కడ చూపించలేకపోయింది. సేమ్ టైం పీసీ ఘోష్ కమిషన్ చెప్పిన మాట మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఫార్ములా 1 కేసు గుర్తొస్తుంది. ఫార్ములా 1 కేసులో కాస్త సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది. ఏంటది? 50 కోట్ల రూపాయలని విదేశాలకు తరలించారు, క్యాబినెట్కు చెప్పకుండా, రిజర్వ్ బ్యాంకు తెలియకుండా. విదేశీ కరెన్సీలో 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఎలా పంపించారనేది పాయింట్. ఆ 50 కోట్ల యూటిలిటీ పైన ఎవరికి అభ్యంతరాలు లేవు. 50 కోట్లు తీసుకొచ్చారు, ఇక్కడ ఈవెంట్ జరిగింది, యూటిలిటీ జరిగింది, దానిపైన అభ్యంతరాలు లేవు. ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అనేది మాత్రమే కేసు. సో ఇక్కడ కూడా తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారు అనేది పాయింట్. మేడిగడ్డ దగ్గర కట్టడం ద్వారా భారీగా డబ్బులు టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్, హరీష్ రావు దోచేశారు అనేది ప్రభుత్వం ఆలోచన. సో ఈ పీసీ ఘోష్ కమిషన్ పైన సుదీర్ఘంగా చర్చ జరిగితే మరిన్ని విషయాలు తెలంగాణ ప్రజలకు తెలిసేవి హడావుడి చర్చ మాత్రమే చూసాం. ఈ హడావుడి చర్చలోనే పీసీ ఘోష్ చాలా అంశాలను ఆయన పూర్తిగా చదవలేదా, స్టడీ చేయలేదా, దాంట్లో మెన్షన్ చేయలేదా, అర్థం కాని ఒక సందిగ్ధత కనపడింది. ఇది నా మాట కాదు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అర్థమైంది. 600 పేజీల నివేదిక నేను చదవాల, ఆ సెషన్ మాత్రం ఫాలో అయ్యాం. సెషన్లో ఫాలో అయిన తర్వాత అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు వాస్తవానికి కాస్త దగ్గరగా కనపడ్డాయి. సో ప్రభుత్వం ఇంటెన్షన్ బ్లేమ్ గేమ్ చేయదలుచుకుంది, బ్లేమ్ గేమ్ ఆడదలుచుకుంది. కాళేశ్వరంలో ఏదో జరిగిందని ప్రపంచానికి చెప్పదలుచుకుంది. ఇప్పుడు చెప్పడం ఏంటి అంటే గడిచిన 9 ఏళ్ళుగా చెప్తూ వస్తోంది. కాళేశ్వరం పేరుతో ₹1,00,000 కోట్ల తినేశారు అని గడిచిన 9 ఏళ్ళుగా చెప్తూ వస్తుంది. ఎన్నికల ముందు బలంగా చెప్పింది. ఎన్నికల ముందు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు కుంగాయి. కాబట్టి మేము చెప్పింది నిజమే కదా చూడండి అని కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. 9 ఏళ్ల పాటు కాళేశ్వరంలో ₹1,00,000 కోట్లు తిన్నారని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక విచారణ వేసి విజిలెన్స్ విచారణ జరిగింది. తర్వాత పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేసి ఏమీ లేదని తేలిస్తే ఎట్లా? ఏమీ లేదని తేలిస్తే బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలా అని ఏదో ఉందని అరెస్ట్ చేద్దామంటే కనపడట్లేదు ఏమి. దేనికి పనికొస్తుంది ఇది? మరి బ్లేమ్ చేయడానికి పనికొస్తుంది. సో బ్లేమ్ చేయడానికి పనికొస్తుంది. సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నుంచి అటాక్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి అటాక్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇదిగో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే 1,00,000 కోట్లు తిన్నాయని రేవంత్ రెడ్డి గడిచిన ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఏం తేల్చలేకపోయాడు, కేసీఆర్ని అరెస్ట్ చేయలేకపోయాడు, హరీష్ రావుని అరెస్ట్ చేయలేకపోయాడు, అవినీతిని తేల్చలేకపోయాడు అని భారతీయ జనతా పార్టీ అటాక్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీని. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా టార్గెట్ చేస్తుంది. ఏం తేల్చావు, ఇన్ని విచారణలు చేసావు, కమిషన్లు వేసావు, మేము చేసిన తప్పేంటో ఏం తేల్చావంటూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పులి మీద స్వారీ చేసిన తరహా పరిస్థితిలో ఉంది అప్పుడు. సో అప్పుడు ఏం చేయాలి?
అప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మదిలో నుంచి వచ్చిన ఆలోచన. ఇప్పుడు ఇమీడియట్గా ఈ పీసీ ఘోష్ కమిషన్ పైన సిట్ని ఏర్పాటు చేయొచ్చు, సిఐడిని ఏర్పాటు చేసో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి, త్వరితగతిన విచారణ చేసి, అవినీతి ఏంటో తేల్చి, అవినీతి డబ్బును వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేసి రాష్ట్ర ప్రజలకు పనిచేసేయచ్చు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట, కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం తిన్న 1,00,000 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొస్తే సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలు చేయొచ్చు, అప్పులు చేసే పరిస్థితి కూడా ఉండదు అంటూ ఓపెన్గా చాలా సందర్భాల్లో మాట్లాడారు. నిజానికి కమిషన్ కనుక అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు తిన్నారని చెప్పుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని సిఐడి ద్వారానో సిట్ ద్వారానో విచారణ చేసి ఆ 1,00,000 కోట్లను వెనక్కి తీసుకొచ్చి తెలంగాణ ఖజానాలో వేసి తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చు. అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి రాజకీయంగా అటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి విమర్శల దాడి ఉంటుంది. కాబట్టి కొండని తవ్వి ఎలకని కాదు కదా వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారు లాంటి విమర్శల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయంగా స్ట్రాటజిక్గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ అంశాన్ని సిబిఐకి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ జుట్టుని బీజేపీ చేతిలో పెట్టింది. బీజేపీని రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, సిబిఐ విచారణకి ఇచ్చాం, ఏంటి ఎప్పుడు తెలుస్తారు, తేల్చండి మీరే అని. వాళ్ళు అవినీతి చేశారని మేము తేల్చాం, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెప్పింది, ఆ నివేదికను మీ చేతిలో పెట్టి మీకు సిబిఐకి ఇచ్చాం, సిబిఐ బీజేపీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు కేసీఆర్ కుటుంబాన్ని అంటూ రేవంత్ రెడ్డి రాజకీయంగా ప్రశ్నించడానికి పనికొస్తుంది. సో అంటే ఇది బ్లేమ్ గేమే కదా, పొలిటికల్ గేమే కదా. తెలంగాణ ప్రజల ఆస్తి దోచేసిన కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి ఆస్తిని తీసుకురావాలనే చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర సర్కారుకు లేనట్టు కదా, లేదా వాళ్ళు దోచుకున్నట్టు కదా. రెండిట్లో ఏదో ఒకటి నిజమవుతుంది కదా. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడం కోసం తీసుకున్న నిర్ణయంగానే దీన్ని చూడాలి. ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం అనేది రాజకీయపరమైన గేమ్ మాత్రమే. కాళేశ్వరంలో అవినీతిని తేల్చలేరు అని నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా రాష్ట్రాల్లో సిట్లు పనిచేసినంత ఎఫెక్టివ్గా, చాలా రాష్ట్రాల్లో సిఐడీలు పనిచేసినంత ఎఫెక్టివ్గా, ఆ మాటకు వస్తే నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్పగలను, చాలా రాష్ట్రాల్లో కొన్ని స్టేషన్స్లో ఎస్హెచ్ఓలు, డీసీపీలు, ఏసీపీలు పనిచేసినంత ఎఫెక్టివ్గా కూడా ఈ దేశంలో సిబిఐ పని చేయట్లేదు. ఇది నా ఆరోపణ కాదు. భారతదేశంలో సిబిఐ క్లియర్ చేసి ట్రేస్ చేసిన కేసుల పర్సంటేజ్ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. భారతదేశంలో సిబిఐ ట్రేస్ చేసిన సాల్వ్ చేసిన కేసుల పర్సంటేజ్ 2%. కేవలం 2% మాత్రమే. 2% సక్సెస్ రేట్ ఉన్న ఒక విచారణ సంస్థకి ఇంత పెద్ద కేసుని మీరు అప్పగించారంటే ఈ కేసులో దోషులు ఎవరో తేల్చాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎక్కడ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. పైగా ఈ సిబిఐ పైన విశ్వసనీయత నీకు మాత్రమే లేదా వైఎన్ఆర్, నీకు లేకపోతే ప్రభుత్వానికి కూడా లేకుండా ఉండాలా అనే అనుమానం మీకు రావచ్చు. నాకు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేదు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలకు సిబిఐ పైన విశ్వసనీయత లేదు. అనేక మంది మేధావులకు ఈ దేశంలో సిబిఐ పైన విశ్వసనీయత లేదు. ఆ మాటకు వస్తే కొద్ది రోజుల క్రితం ఆగస్టు 30వ తారీఖున సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి గారికి సంబంధించిన సంస్మరణ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి అంటే, ప్రతి రాజకీయ పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి. మహిళా విభాగం, యువజన విభాగం, కార్మిక విభాగం, రైతు విభాగం. ఇలా భారతీయ జనతా పార్టీకి మిగతా రాజకీయ పార్టీలకు ఉన్న విభాగాల కంటే ఇంకో కొన్ని కొత్త విభాగాలు వచ్చి చేరాయి. అవేంటంటే ఈడీ, సిబిఐ అని చెప్పారు ఆయన. ఈడీ, సిబిఐ భారతీయ జనతా పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాలని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 48 గంటలు గడవక ముందే ఈ అంశాన్ని సిబిఐకి ఇచ్చేస్తున్నాం, సిబిఐ తేలుస్తుందని చెప్తే ఎలా నమ్మాలి? సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, నాకు మాత్రమే కాదు తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా సిబిఐ పైన నమ్మకం లేదు అని. పైగా మరో ప్రమాదం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, వాళ్ళిద్దరు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ రోజు చాలా గట్టిగా ఆరోపణ చేస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీయే చెప్తోంది భారతీయ జనతా పార్టీ ఎలా చెప్తే సిబిఐ అలా పనిచేస్తుంది అని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకోవాలి? బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే, బీజేపీ ఎలా చెప్తే సిబిఐ అలా పనిచేస్తోంది అన్నప్పుడు సిబిఐ వస్తానంటే కూడా రావద్దు, మీరిద్దరు ఒకటే, మీరు కేసు తీసుకుంటే దీన్ని తేల్చలేరని కదా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కదా. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది? బీజేపీ అనుబంధ సంస్థ అయిన సిబిఐకి కేసునిచ్చి తేల్చమని చెప్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చేతులు దులిపేసుకుంటోంది, కాంగ్రెస్ పార్టీ ఏం పట్టుకోలేకపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం తేల్చలేకపోతుంది అని కదా అర్థం. సో సిబిఐ విచారణ ద్వారా అంతిమంగా ఏం జరుగుతుందంటే ఏమి జరగదు. ఒక్కటి జరుగుతుంది,
ఒకటి జరుగుతుంది ఏంటంటే కాళేశ్వరం పైన దుష్ప్రచారం జరుగుతుంది. కాళేశ్వరం పైన దుష్ప్రచారం జరగడం తెలంగాణకు నష్టం చేస్తుంది. సిబిఐ విచారణలో కొత్తగా తేలేదేం ఉండదు. సిబిఐకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు, సిబిఐకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో మేమేం చేయలేమని వదిలేసినట్టు. నిజంగా కేసీఆర్ గత ప్రభుత్వం తప్పు చేసి ఉంటే, వాళ్ళని కార్నర్ చేసే అవకాశం ఉంటే, వాళ్ళని అరెస్ట్ చేయడానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని ఉన్న విజిలెన్స్ రిపోర్టు పీసీ ఘోష్ కమిషను ఎస్టాబ్లిష్ చేయగలిగితే తెలివైన రాజకీయ నాయకుడు ఎవ్వరూ సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేయరు. రేవంత్ రెడ్డి లాంటి నేను చాలా తెలివైన నాయకుడిని కాబట్టి మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్నానంటూ నిన్న ఆయన అసెంబ్లీలో చెప్పారు. అంత తెలివైన రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి అసలు ఎట్టి పరిస్థితుల్లో సిబిఐకి ఎవరు? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కమిషన్ రిపోర్ట్లో ఏముంది, ఈ కమిషన్ ఏం తేల్చింది, సిబిఐ అయినా ఏం తేల్చబోతుంది అని. రాజకీయంగా వేధించడం కోసం మాత్రం పనికొస్తుంది, కాళేశ్వరం పైన తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రం పనికొస్తుంది, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎస్కేప్ అవడానికి మాత్రం పనికొచ్చింది, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ రేపొద్దున బీజేపీని బీఆర్ఎస్ని విమర్శ చేయడం కోసం మాత్రమే పనికొస్తుంది తప్ప, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు, ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాళేశ్వరంలో అవినీతిని తేల్చలేకపోయారు. కాళేశ్వరంలో అవినీతిని మేము తేల్చలేమని చేతులు ఎత్తేసినట్లుగానే దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.